ప్రార్థన చేసేదాన్ని. దేవుడు నా ప్రార్థన ఎందుకు లేదు, మా బాబు ఒక కాలు చేయో ఇవ్వచ్చు కదా, ప్రాణమైపోయింది కదా బాబు, మమ్మల్ని చాదే బాబు వెళ్ళిపోయింది కదా అని చెప్పి దేవుడి మీద కనుక్కున్నా. దేవుడిని 6 నెలల దాకా నేను చర్చిలో అడుగు పెట్టలేదు, వెళ్ళలేదు. నేను పోను, నా కొడుకు ఎందుకు బతకలేదు అని చెప్పి నీ దేవుడి మీద అది బాధపడ్డారు, నువ్వెందుకు బతికేయలేదు అని చెప్పి నేను 6 నెలల దాకా నేను చర్చికి పోలేదు. మరలా మరి వాళ్ళు పాస్టర్ గారు వచ్చి అమ్మగారు వచ్చి మరి జనకన్న గారు కూతురు కూడా అలాగనే చనిపోయిందమ్మా, ఆమె వాళ్ళిద్దరు తండ్రిని బిడ్డ ప్రయాణిస్తుంటే మరి ఆమెను ముక్కలే ఏరుకొని పోయారు. మరి ఆయన ప్రార్థన చేస్తే ఎంతోమంది స్వస్థపడ్డారు, ఎంతోమంది బాగుపడ్డారు, చనిపోయే స్థితిలో ఉన్న వాళ్ళు కూడా బాగుపడ్డారమ్మా. మరి అలాంటి మరి కుమార్తె కూడా చనిపోయింది కదా అని చెప్పి నాతో చాలామంది నన్ను ధైర్యపరిచి మరి నేను అనుకున్నా మరలా మరి దేవుళ్ళలో నుంచి బయటికి వెళ్తే లోకంలో కలిస్తే మళ్ళీ అమ్మో బాగుండదేమో అని చెప్పి వాళ్ళ మాటలు కానీ నేను మరలా దేవుళ్ళలోకి వెళ్ళటం జరిగింది. 6 నెలల తర్వాత చిన్న చిన్న లెక్కలే పోతాను. అయినప్పటికైనా నా మనసు మంచిగా ఉండట్లేదు. ఎందుకు ప్రభు నా కొడుకుని ఎందుకు తీసుకెళ్ళినావు, నువ్వు ఎందుకు ఇట్లా అయింది, మరి ఒక కాలు చేయాలని తీసేసిన బాగుంది కదా ప్రభు, ఎందుకు బ్రతకలేదు అని చెప్పి నేను బాగా అదే నాకు ఆలోచన కడుపులో. ప్రార్థనకి వెళ్ళినా కూడా నా మనసు అసలు అట్టే ఉంటుంది. మా బాబుకి 6-7 సంవత్సరాల దాకా మీ మనసులో రాలేదు. ప్రార్థనకి వెళ్తున్నా, వాళ్ళు చెప్పే మాట వింటాను కానీ ఈ చదువుని వదిలేసినారు. మళ్ళీ దేవుడి మీద చదువుకోవడం అవుతుంది అని చెప్పి నేను బలంగా ప్రభావ ఏం చేసినా నువ్వే, చనిపోయిన నా బాబు అయితే రాడు కదా అని చెప్పి మళ్ళీ నాకు నేను ధైర్యం తెచ్చుకొని ఏసై నాకు ధైర్యం ఇచ్చిండు. అదే రకంగా మళ్ళీ ప్రార్థనకి వెళ్ళటం జరిగింది. మరి మా చిన్న బాబుకి పెళ్లి చేసినాం. అయితే నేను ఆ పిల్లలు బట్టలు చూసి బాగా ఏడ్చానండి. ఏమో నా పెద్ద కుమారుడు ఉంటే మరి పెళ్లి చేస్తే చిన్నపిల్లలు ఉండేటోళ్ళేమో నా ఇంట్లో, మరి నాకు కూడా చిన్న బట్టలు కనపడేటివి మరి దండాల మీద అని చెప్పి నేను ఫంక్షన్కి వెళ్ళినప్పుడల్లా బాగా ఏడ్చేదాన్ని. అయితే ఇక మా అక్కలు వాళ్ళు తట్టుకోలేక నా బాధని నాన్నగారికి పెళ్లి చేద్దాం అని చెప్పి పెళ్లి చేయడం జరిగింది. జరిగితే మరి పెళ్ళైనాక 6 నెలలకి పెయింటింగ్ పనికి పోవడం, మా బాబు అట్లా ఆ పనికి ఈ పనికి పోతూ ఉంటాడు. ఆ పనికి పోయి మరి పరంజీడికి కింద పడితే ఎందుకు పోస్తాను ఆయన ఫ్రాక్చర్ అయిపోయింది. ఏంటి ప్రభు ఈ కొడుకు కూడా ఇలా అయిపోయింది, నా ప్రార్థన వింటలేదా ప్రభు నువ్వు అని చెప్పి బాగా ఏడ్చుకున్నా ప్రార్థన చేసేది. అయితే హాస్పిటల్ తీసుకెళ్ళు, మరి ఎన్నిపూస కాళ్ళు కింద నుండి పని చేయట్లేదు. ఎన్నిపూస ఎప్పుడైతే మరి ఫ్రాక్చర్ అయిందో నడుము కానించి పని చేయట్లేదు కాళ్ళు. అయితే నాకు ఆ మాట చెప్పకోకుండా ఎమ్మటి హాస్పిటల్కి తీసుకెళ్ళారు. కమలాపురం పనికి వెళ్ళారు. అయిపోయిన తర్వాత అక్కడికి మరి ఇక సంగతి మీ బాబు దెబ్బ తగిలిందంటే ఎట్లా జరిగిందంటే మామూలు దెబ్బ అని చెప్పి నన్ను తీసుకెళ్తే మరి ఎమ్మటి ఐసీయూ తీసుకెళ్ళారు. ఎమ్మటి ఆపరేషన్ చేయాలా, మరి చేయకుంటే ఆ ఎన్నిపూస మరి ఆ రక్తం అంతా గడ్డగట్టి అబ్బాయి పని చేయాలంటే అని నాకు తెలిసింది. ఓ దేవుడా ఎందుకు ఈ శ్రమ, నాకు నేను చనిపోయిన బాగుంది కదా, నా కొడుకు నుంచి ఎందుకు ప్రభావ ఇలా అయిపోతుంది అని చెప్పి నేను మరలా వేసుకుంటా. ఆ నైట్లో డబ్బులు వాళ్ళు ఆరోగ్యశ్రీ కార్డు మా దగ్గర డబ్బులు లేని పరిస్థితి, ఒక 10,000 ఉంటే తీసుకెళ్ళను, అవి ఎటు కాలేదు. అయితే ఆరోగ్యశ్రీ కార్డు డబ్బులు అవి మరి వాళ్ళ అకౌంట్లో పడితేనే చేస్తారంట ఆపరేషన్. అలాగనే మరి ప్రభు అని చెప్పి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి ఆ అకౌంట్లో డబ్బులు ప్రొడక్ట్ సహాయం చేతండి. ఈ ఒక్క ప్రార్థన ఆలకించి అవి సహాయం చేయి ప్రభు, నా కుమారుడికి మరి ఆపరేషన్ జరగాలి కదా ప్రభు, ఈ ఒక్క కుమారుడు సార్ ఎందుకు ప్రభు ఇలా అయిపోతుంది అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు ఆ నైటే డబ్బులు పడ్డాయి. దేవుని స్తోత్రం. ఆపరేషన్ జరిగింది, సక్సెస్ అయింది.
మంచిగా ఉంది. పెళ్ళైనాక మరి మా కోడలికి అనారోగ్యం, అందుకు టీవీ వచ్చింది. పెళ్ళైన తర్వాత ఆమె ఆ టీవీ బయటపడుతుంది, మా బాబు నాకు అసలే వద్దు అని చెప్పి ఆయన ఏంది ప్రభు ఈ శ్రమలన్నీ ఇవన్నీ ఎట్లా భరించాలయ్యా, ఈ భరించలేని ప్రభు నేను చనిపోతానని చెప్పి నేను అనుకున్నా. నన్ను తీసుకెళ్ళి నేను భరించలేని ఏందని చెప్పి నేను అనుకునేదాన్ని. అయినా మళ్ళీ ప్రార్థన చేసేదాన్ని ప్రభు ఈ శ్రమలన్నింటిలో మరి జయించిన వారు ధన్యులు అన్నావు కదా, మరి ఈ శ్రమ జయించినట్టుగా నాకు సహాయం చేయ ప్రభు. నాకు ధైర్యం సరిపోవట్లేదని చెప్పి బాగా ఏడ్చేదాన్ని. నిద్రలేని రాత్రులు చాలా గడిపాను నేను దేవుడితో పోరాడుకుంటూ, దేవుడితో మాట్లాడుకుంటూ ప్రభు. ఆ ఇరాకులు కడుపు వచ్చింది మా కోడలు, ఇరాకులు చేయాలి. మా బాబు అసలే వద్దంటాడు. అయ్యా వద్దని చెప్తానని అంటే లేదు నాకు వద్దు, ఆమెకు ఆ జబ్బు ఉంది కనుక పిల్లలు ఇద్దరు కాదని చెప్పి బాగా మమ్మల్ని ఫోర్స్ చేయటం, అమ్మాయిని వద్దటం. అమ్మాయి వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి. మరి మా బాబుకే ఈ దెబ్బ అసలు చాలా అసలు అంటే అసలు చెప్పలేని పరిస్థితి. అసలు ఎవరికి చెప్పుకోవాలో, ఎవరితో మాట్లాడితే నా బరువు తీరిపోయిందో అని చెప్పి చాలా అసలు గుండె నిండా బరువే ఉండేది ప్రతి క్షణం. తర్వాత దేవుడు నన్ను బలపరుస్తాను, మరి ప్రార్థన చేసుకోవటం, ఏంటి ప్రభా అడగటం, మరి ఎవరితో మాట్లాడుకోకుండా అసలు నాకు నేనే కృంగిపోయేదని. అయితే ఇక తండ్రి ఇక ప్రభు నా కోడలు నువ్వు ముట్టి స్వస్థపరిస్తేనే ఆమె నా కోడలు కావాలా, ఈ సాక్ష్యం నేను బాటంగా చెప్పుకుంటా ప్రభు అని చెప్పి నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు చాలా రాత్రులు గడిపిన. 6 నెలలు ఆమె అక్కడ ఉన్నప్పుడు 6 నెలలు నాకు నిద్ర లేదు. మా బాబుకి 6 నెలలు, మరి ఇక్కడ 6 నెలల తర్వాత ఈయన లేపుతాడు అని చెప్పి అట్లా అన్నారు. బాబు కోసం ఆమె కోసం ప్రార్థన చేసి 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 ఏడ్చి నా కన్నీళ్ళు అసలు అరిగిపోయింది. అసలు ఏడ్చినా కూడా కన్నీళ్ళు రావట్లేదు. ఆ పరిస్థితికి వచ్చినప్పుడు ఇక మా కోడలు వాళ్ళు ఫోన్ చేసి మంచిగా అయింది, డాక్టర్ రిపోర్ట్ చూస్తే మంచిగా ఉంది, తీసుకెళ్ళండి వదినా అని చెప్పి మా ఇంట్లో ఫోన్ చేస్తే మరి మా బాబుని అడిగితే నాకు వద్దా అమ్మాయి అంటాడు. అట్లా కలదు నాన్న, ఆమె బాగుపడ్డదంటే మనం కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం కూడా చక్కగా చేపించి మనం డాక్టర్తో మాట్లాడదాం నాన్న అని చెప్పి చాలా మాటలు చెప్పి మరి అయ్యగారు కూడా చాలా ప్రార్థన చేసేవారు. మాకు అయ్యా ఇంకోసారి అయ్యా అంటే సరమ్మని ప్రార్థన చేస్తాము అని చెప్పి అయ్యగారు కూడా చాలా ధైర్యపరిచింది. ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటారు, ఇంటికి వచ్చినప్పుడు ప్రార్థన చేయించుకుంటారు, ఏం కాదమ్మా మంచిగా ఉంటుందని చెప్పి అయ్యగారు కూడా మమ్మల్ని చాలా ధైర్యపరిచింది. అయితే ఇక మేము కూడా వెళ్ళాక డాక్టర్ గారు చెప్పిండు, అమ్మ నాది బాధ్యత అని చెప్పారు. అయితే మా గోడలు తీసుకొస్తామన్నాక నాకు కళ వచ్చింది. నేనే ప్రార్థన చేసినట్టుగా ఆమె స్వస్థపడ్డట్టుగా మరి దేవుడు బాగు చేసి నువ్వు తీసుకెళ్ళామని చెప్పి నాతో దేవుడు మాట్లాడిండు. అయితే నాతో నాన్న దేవుడు మాట్లాడిండు, తప్పకుండా కార్యం జరిగింది నాన్న, జరిగించిండు కూడా దేవుడు అని చెప్పి బతిలాన కూడా వద్దంటే వద్దన్నాడు. అయితే మళ్ళీ మేమే వెళ్ళినాం మా బాబు రాకుండా. ఇక ఆమె తీసుకొచ్చి డాక్టర్ని అడిగితే ఏం లేదమ్మా అని చెప్పి అన్నట్టు వచ్చినాక ఒక 6-7 నెలల దాకా అమ్మాయితో మాట్లాడతలేడు. మళ్ళీ నాకు వద్దు అంటే మీరు తీసుకొచ్చారు, ఆ జబ్బు ఏం జబ్బు అట్లా వచ్చింది అప్పుడు నాకు వద్దు అని అంటే లేదు నాకు అట్లా అనొద్దు, బాగైందని చెప్పి అయ్యగారు మరి డాక్టర్ గారు చెప్పిండు, ఏం కాదు నాన్న అని చెప్పి అన్నప్పుడు మరి తర్వాతకి మంచి ఏంటో మరి ఇద్దరు కవల పిల్లలు దేవుడు వచ్చిండు. దేవుడు నా మనసు మంచి మరి హెల్తీగా ఉన్న పిల్లలు, ఒక బాబు ఒక పాప. నేను ఏమైతే ఏడ్చిందో మరి పాప కోసం ఆ గౌన్లు చూసి ఆ డ్రెస్సులు చూసి బాగా ఏడ్చిందండి. ఒక్కడి ఫంక్షన్ పోయినా కూడా అలాగా మరి దేవుడు ఇద్దరిని ఇచ్చిండు. దేవుడు నా మనసు స్తోత్రములు. మీరు తప్పుకోకుండా దేవుడి వరకు మరి ఉండేటట్టుగా దేవుళ్ళు మీరు నడుచుకునేటట్టుగా ప్రార్థన చేయమని. ఎందుకంటే ఇన్ని శ్రమల దేవుడు మమ్మల్ని బయటికి రప్పించిందంటే దేవుడు కృప. అది దేవుడి కృపలేదు మేము బ్రతకలేడు. అందుకే మరి మీకు సాక్ష్యం చెప్తానని చెప్పి నేను అనుకున్నా. ఎక్కడైనా చెప్తున్న వాళ్ళని సాక్ష్యం మా తమ్ముడు వాళ్ళ చర్చిలో, ఎందుకంటే సాక్ష్యం ద్వారా మరి కొంత బలపడతారు, మరి కొంత మరి అవగాహన అయ్యో ఇన్ని శ్రమలు అని చెప్పి కొంతమంది విశ్వాసం మరి దృఢపరుస్తుంది.
వాయిద్యాలు దేవుడి సన్నిధిలో సాక్ష్యం చెప్పడం జరిగింది. ఈ సాక్ష్యం దేవుడు దీవించింది.